కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి సచివాలయంలో ప్రతిష్ఠించడంపై భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణవాదులు బగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తల్లి వద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత చర్యలను ఖండించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతోనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, పీఎస్సీఎస్ చైర్మన్, కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తల్లి తెలంగాణ విగ్రహానికి పంచామృత పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 420 హామీలు ఇచ్చి 6 వాగ్దానాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు కేసీఆర్ గారి పేర్లు లేకుండా చేయాలని ఒక కుట్రంతో మరి తెలంగాణను ఒక విధ్వంస పాలన దిశగా మరి పయనింపజేస్తూ ఉన్నాడు. మరి అధికారంలోకి 420 హామీలతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మరి మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మరి అన్ని చేసామని గొప్పలు చెప్పుకొని మరి వారం రోజుల నుంచి విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేస్తుంది. దీని అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బస్సు తప్పించి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి పాపన పోలేదు. మొన్నటికి మొన్న 41,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అన్ని దేవుళ్ల మీద ఒట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 దఫాల్లో కేవలం 21,000 కోట్లు మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది. చాలా మంది రైతులు కూడా ఈ రోజు రుణమాఫీ కాక మరి ఆత్మహత్యల దిశగా మరి వెళ్లడం జరుగుతూ ఉంది. ఇంకా కేసీఆర్ గారి పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో మరి టీఎస్గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ నేమ్ బోర్డుని మరి టీజీగా నామకరణం మళ్ళీ మార్చడం జరిగింది. అందులో భాగంగానే మరి తెలంగాణ రాజముద్ర అయినటువంటి ఎంలంని మరి దాంట్లో కాకతీయుల తోరణం, తర్వాత చార్మినార్ కూడా తీసేసే కుట్ర మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను కూడా మార్చి మరి కాంగ్రెస్ తల్లిగా ఉన్నటువంటి ఒక హస్తం గుర్తుతో ఉన్నటువంటి ఒక బీదరాల రూపంలో ఉన్నటువంటి ఒక ప్రతిభను నిన్న ఆవిష్కరించడం జరిగింది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అయినటువంటి నారా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈ రోజు తెలంగాణని మరొకసారి ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా ఈ రోజు వారు ఈ యొక్క పదవిని వారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి మేల్కొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ లేకపోతే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో తగిన విధంగా బుద్ధి చెప్పి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ. ఈ రోజు కేసీఆర్ గారి పేరును తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఎవరు కూడా చెరిపేయలేరు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మరి పోరాట ప్రతిమ వల్లనే తప్ప మరొకటి కాదని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా సుస్పష్టంగా మరి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మరి ఇలాంటి నికృష్టమైన పాలనను మరి అంతమొందించే రోజు త్వరలోనే వస్తాయని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.